ఈ లోకంలో మనుషుల జీవితాల్లో విసిగిపోయి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, విరక్తి చెంది ఉన్నారు, ఆరగెన్స్ కోపిస్టులుగా ఉన్నారు, ఒకలాంటి అహంకారంతో ఉన్నారు, ఒకలాంటి మూర్ఖత్వంతో ఉన్నారు, గురి లేని వారిగా ఉన్నారు. నీతో కాసేపు మాట్లాడితే, నీ నోటిలో నుంచి వచ్చే దేవుని మాటలు ఉప్పులాగా అతని చెవుల్లో పడితే అతని హృదయంలో ఒక నిరీక్షణ కలుగుతుంది, ఒక ఆదరణ దొరుకుతుంది, ఒక మార్పు కలుగుతుంది. అది దేవుని మాటల్లోని ప్రత్యేకత. అందుకే మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్లు కృపాసహితమైనవిగా ఉండాలి. మన మాటలు ఇతరులను నొప్పించేవిగా కాదు, ఇతరులను గాయపరిచేవే కాదు, ఇతరులను తృణీకరించేవి కాదు, ఇతరులను చులకన చేసి మాట్లాడటం కాదు, ఇతరులను బాధ పెట్టే మాటలు కాదు, ఇతరులను కృంగదీసే మాటలు కాదు, కానీ వారికి నిరీక్షణ కలిగినట్లుగా, ఆదరణ కలిగినట్లుగా, కృప కలిగిన మాటలు మనం మాట్లాడాలి.